శశి శ్రీధర్. నేను తెనాలి రామకృష్ణ ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. రాజాదిరాజ రాజమార్తాండ ఆంధ్రభోజ శ్రీ 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 కృష్ణదేవరాయ ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలి రామకృష్ణుని నేను. నాకొక బిరుదు కలదు. కుడివైపు నుంచి ఎడమ వైపుకు చదివిన, ఎడమ వైపు నుంచి కుడివైపుకు చదివిన ఒకటే పదం. అది ఏంటో చెప్పగలరా విద్యార్థులారా? అదే వికట కవిని నేను. నా పనులు పద్ధతులు కూడా ఇలానే చమత్కారంగా ఉంటాయి. ఒక రోజు రాజసభ నడుస్తుండగా సహస్ర గంటకవైన నరస కవి గారు మా రాజ్యానికి వచ్చారు. అతను చాలా అహంకారంగా నాకు ఏ పద్యమైనా చెప్పండి, నా కంఠం ఆగకుండా రాస్తానని మాకు సవాలు చేశాడు. అప్పుడు నేను లేచి బాబా అని అన్నాడు. ఎలా రాయాలో తెలియక మళ్ళా చెప్పమంటే బాబా తలపై పువ్వట దావిల్లి బల్వ బూదట చేదే భూవట చూడగడు కవ్వట అరయంగ నట్టి హరుణకు చేసే. దీని అర్థం ఏంటంటే ఆ శివుడి వాహనం నంది అని, చంద్రుడిని పువ్వులా ధరిస్తాడని, కంఠంలో విషం కలవాడని, ఒంటి నిండా విభూతి రాసుకుంటాడని, ఆ అరుణకు నా జయజేలు అని అర్థం. ఇలాంటిది మరొకటి జరిగింది. 7 రాజ్యాలలో ఉన్న కవులను ఓడించిన ఒక మహాకవైన నరసకవి గారు మా రాజ్యానికి వచ్చారు. ఆయన కూడా అహంకారంగా నాకు ఏ పద్యమైనా చెప్పండి, దాని భావముని నేను ఇలా చెప్పేస్తాను అని అన్నాను. అప్పుడు నేను లేచి మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. దీనికి అర్థం చెప్పమంటే భావం తెలియక ఆయన అపజయాన్ని ఒప్పుకున్నాడు. దాని భావం ఏమి లేదు. ఒక మేకకు ఒక తోకుంది, ఆ తోకైనా కానీ ఇంకో మేక ఉంది, అంతే. ఇలాంటి చమత్కారమైన పద్యాలు ఇంకా తర్వాత తెలుసుకున్నప్పుడు చెప్తారు. ధన్యవాదాలు.